ఇక అక్కనపేట కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాజెక్టు కట్టింది, పనులు చేసింది తామేనని అన్నారు మాజీ మంత్రి. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని గుర్తు చేశారు హరీష్ రావు. బండి సంచి 5 ఏళ్లుగా కేంద్రం నుంచి ₹1 కూడా తేలికపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు హరీష్ రావు. ఇక రైతు కుటుంబాలు బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఎంపీ ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి ఏముంటది? వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడదాట